వింటున్నారు చాలామంది దేవుడి వాక్యం వింటున్నారు, దేవుడిని మహిమపరుస్తున్నారు, దేవుడిని ఘనపరుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యం అనేది ఏంటంటే దేవుడిని మహిమపరిచే విధంగా, దేవుడిని ఘనపరిచే విధంగా, దేవుని స్తుతించే విధంగా ఖచ్చితంగా సాక్ష్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒక మాట ఉంది, కీర్తన గ్రంథము 105వ కీర్తన 1-2 వచనాలు. ఫాస్ట్ చూడాలి. 105వ కీర్తన 1-2 ఫాస్ట్గా. 105 కీర్తన 1-2. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చెయ్యుడి. బయటికి సిరాస్తా పుస్తకం. మొట్టమొదటికి ఏంటంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. దేవుడు మన జీవితంలో చేసిన కార్యమును బట్టి, దేవుడు మన నడిపిస్తున్న విధానాన్ని బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యములను బట్టి మనం ఏం చేయాలంటే, ఆయనకి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామమును ప్రకటన చేయాలంట. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం చేస్తుంది అదే. ఏం చేస్తుంది చెప్పండి? మనం ప్రకటన చేస్తున్నాం దేవుడి నామం గురించి చెప్తున్నాడు కదా. జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఏంటంటే ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. ఏంటంట? జనములలో ఆయన కార్యమును తెలియజేయుడు. నువ్వు ఎలా తెలియజేస్తావు ఆయన కార్యాన్ని జనాల్లో? అంటే ఒకటి, నువ్వు చెబుతున్న సాక్ష్యం ద్వారా. అవునా కదా? జనములలో ఒక మొట్టమొదటి మాట ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు. రెండో మాట ఏం చెప్తున్నాడంటే నామమును ప్రకటన చెయ్యండి అంటున్నాడు. ఒకటి స్తుతులు చెల్లించాలంటున్నాడు, దేవుడి గురించి చెప్పమంటున్నాడు. మూడోది ఏం చెప్తున్నాడంటే ఆయన కార్యములను జనులకు తెలియచేయండి అంటున్నాడు. ఒకటి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన నామమును ప్రకటించాలి. 3, జనుల్లో దేవుడు చేసిన గొప్ప కార్యాలు తెలియచేయాలి. ఎలా తెలియచేయాలంటే నువ్వు చెబుతున్న సాక్ష్యముల ద్వారా అనేకుల జనులు తెలుసుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ తెలిస్తే బయటపడేస్తాం. కూర్చో. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి ఒక మాట వినండి, బాగా జాగ్రత్తగా వినండి. ఒకటి, ఆయన కార్యములు తెలియజేయమంటున్నాడు. 2, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, ఆయన కార్యములను తెలియజేయమంటున్నాడు. ఆశ్చర్య కార్యముల గురించి సంభాషణ చేయమంటున్నాడు. సంభాషణ ఏంటి చెప్పండి? మాట్లాడు. అరే దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు రా, నీ జీవితంలో కూడా దేవుడు కార్యము చేస్తాడు అంటారంటరా. అరే సాయంత్రం అయితే మనం ముచ్చట్లు చెప్పుకునే వారిగా ఉంటున్నారు, నాటికల గురించి మాట్లాడుకునే వారిగా ఉంటున్నారు. ఒక సినిమాకి వెళ్ళామనుకో, బాగానండి, ఒక సినిమాకి వెళ్ళామనుకో, ఆ సినిమా గురించి ఎంతమంది చెప్తామా? ఎవడన్నా 10 మంది వచ్చి అరే నేను ఆ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను రా అన్నారనుకో, అరే వెళ్ళమాకరా సినిమాలో ఏం లేదురా అంటారంటరా. ఆ సినిమాలో ఏమీ లేదు, వేస్ట్, వాళ్ళ పాత తీసాడు, వేస్ట్, అది వెళ్ళం ఒకటి వెళ్ళపోయిన ఒకటే అంటారంటరా. అంటే ఏం చేస్తున్నారంటే ఒక సినిమా చూస్తే సంభాషణ చేస్తున్నాము, ఒక నాటిక చూసి సంభాషణ చేస్తున్నాము, మన కలుగుతున్న పరిస్థితులు బట్టి సంభాషణ చేయగలుగుతున్నాం. కానీ దేవుడు వాక్యమును గురించి, ఆయన చేసిన కార్యముల గురించి సంభాషణ చేయలేకపోతున్నారు. హల్లెలూయా. ఏం చేయాలంట? సంభాషణ చేయాలంట. దేవుడి గురించి సంభాషణ ఎప్పుడైతే చేయగలుగుతావో, 2 మాటలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి మాట ఏంటంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఏం చేయాలి? జనులకు, ఆయన కార్యాలు జనులకు తెలియచేయాలి. ఆశ్చర్య కార్యములు కూడా సంభాషణ తెలియచేయాలి, సంభాషణ చేయాలి. తెలియచేయడమే కాదు, మనం కూడా మాట్లాడుకోవాలంట. పక్కనవారితో మాట్లాడాలి, వాళ్ళతో వీడితో. ఇంకో దేవుడు నాకు జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. నమ్మాలి, నమ్మితేనే కార్యం జరుగుద్ది. అవునా కదా? చూడండి ఒక మాట, సమరయ స్త్రీ
ఎవరేమా? అసలు సమరయులు అని ఎవరినంటారు చెప్పండి? సమరయులు అనే వాళ్ళని ఎవరినంటారు చెప్పనా? అచ్చదిలో చెప్పాలంటే సంకర జాతీయులు అని అర్థం. ఎవరు వీళ్ళు అంటే దాని అర్థం ఏంటి? అటు కాదు ఇటు కాదు అంటే ఎలా అంటున్నారంటే అటు యూదులు కాదు, ఇటు అన్ని జనులు కాదు. అన్ని జనులు యూదులు కలిసి పుట్టిన వారిని ఏంటంటే ఏమంటారంట? సమరయులు అంటారు. ఈ సమరయ స్త్రీ దేవుడి గురించి వాక్యం ఏంది అన్నాడా? ఒక మాట గుర్చేయగలరా మీరు ఎవరన్నా? సమరయ స్త్రీ దేవుడితో ఏం మాట్లాడింది, దేవుడు సమరయ స్త్రీతో ఏం మాట్లాడాడు? ఒక మాట చెప్పండి ఫాస్ట్గా. తెలుసా? సమరయ స్త్రీ దేవుడితో ఏం మాట్లాడింది, దేవుడు సమరయ స్త్రీతో ఏం మాట్లాడాడు? ఇద్దరిలో ఒక మాట చెప్పగలరా ఎవరన్నా? ఏదైనా సరే ఏమన్నాడు? నేనిచ్చు నీళ్ళు తాగివాడు ఎప్పటికీ తప్పికొన్నాడు అన్నాడు. ఏమంది? ఇచ్చే ప్రభువా, ఇక్కడ దూరం నాకు వస్తున్నాను, రాలేకపోతున్నాను అందాను లేదా? అంది. ఎప్పుడైతే ఈ మాటల గొప్ప కార్యం చూసిందో, మెస్సయ్య ఆయనే అని తెలుసుకుందో, ఏం చేసింది తెలుసా మీకు? 2 పనులు చేసిందంట. ఏమని చేసింది? ఆ ఊరందరికి వెళ్ళి చెప్పిందంట, మెస్సయ్య అక్కడ ఇక్కడ కాదు, ఇక్కడే ఉన్నాడు అని చెప్పింది. 2 సంభాషణ చేసిందంట. దెబ్బకి ఊరు మొత్తం కదిలొచ్చిందంట దేవుడి దగ్గరికి. వచ్చిందా లేదా అన్న? ఏమన్నా తెలుసా? ఊరు మొత్తం నువ్వు చెప్పిన మాటలు బట్టి కాదు కానీ మేము తెలుసుకొని నిజంగా లోకరక్షకుడు నమ్ముతున్నామన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి తెలియచేసింది, 2 సంభాషణ చేసింది. మనం కూడా అలాగే చేసేవారు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యం అనేది దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి. నేను కూడా చిన్న సాక్ష్యం చెప్తాను. సాక్ష్యం ఏమిటి అంటే, ఎప్పుడైతే మనం సాక్ష్యం చెప్పుకుంటాము అనగానే ఆ సాక్ష్యం చెప్పలేదు అనుకో, ఏమైంది చెప్పండి? ఏమైంది అంటే ఇంకొంచెం ఎక్కువ సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. అర్థం కాలేదా? మీకు అర్థమైందా? చెప్పాల్సిన సాక్ష్యం చెప్పపోతే ఇంకా ఎక్కువ సాక్ష్యం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. పోయిన ఆదివారం సాక్ష్యం చెప్దాం అనుకున్నా, అవల. అంటే దేవుడు మన జీవితంలో ఎటువంటి కార్యములైనా చేయగలిగిన వాడు. హల్లెలూయా. ఇందాక నా శరీరంలో ఏంటంటే చిన్న గెడ్డలాగా ఒక గెడ్డ వచ్చింది, చిన్నది. అది వచ్చినప్పుడు బాగా నొప్పి వస్తుంది, చిన్న చీమలా పడుతుంది. అంటే ఒక విషయం చెప్పనా మీకు, మనకు తెలియకుండా మన శరీరాన్ని అనేక టచ్ చేస్తూనే ఉంటాయి. అది వైరస్ అవ్వచ్చు, వ్యాధులు అవ్వచ్చు, రోగాలు అవ్వచ్చు, ఏదో ఒకటి టచ్ చేస్తూనే ఉండిద్ది. దాన్ని పోగొట్టగల సమర్థుడు దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం, దేవుడు కృపను ప్రభువా సాక్ష్యం చెప్పుకుంటాం అనుకున్నాము, సాక్షి చెప్పడం మర్చిపోయాను. ఇవాళ సాక్ష్యము చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఒకటే మాట, దేవుడి గురించి సాక్షిగా మనం బ్రతకాలి, ఆయన సాక్షిగా మనము ఉండాలి. దేవుడు చేసిన కార్యాలు మన జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు, ఎప్పటికీ విడిచిపెట్టకూడదంట. ఏం చెప్పండి? మర్చిపోకూడదు. అందుకే ఒక మాట ఉంది, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో 10వ వచనం అనుకుంటా, ఫాస్ట్ తీయాలి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 10వ వచనం. 10. తొమ్మిది వచ్చిన. అయితే నువ్వు జాగ్రత్త పడము, నువ్వు కన్నులారా చూచిన వాటిని మరవక యుండునట్లు అవు నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొని. హల్లెలూయా, హల్లెలూయా. 2 మాటలు చెప్తున్నాడంట. మొట్టమొదటి మాట ఏంటంటే, నువ్వు కనులారా చూచిన వాటిని. ఏదంట? దీని గురించి చెప్పాలంటే నాగేశ్వరుడు కళ్ళారా దేవుడి కృపను చూశాడు లేదా? కన్నులారా చూసాడు అని చెప్పాలంటే మన జీవితంలో ప్రతి ఒక్కడు కూడా దేవుడి కృపను కన్నులారా చూసిన వాళ్ళం మనం. అవునా కదా? కన్నులారా చూచిన వాటినంట ఏం చేయకూడదంట? చెప్పాలి ఫాస్ట్గా.
మరవకూడదంట, నీ హృదయం నుంచి తొలగిపోకూడదంట. ఒకటి మర్చిపోకూడదు, రెండు తొలగిపోకూడదు. చెప్పండి, మర్చిపోకూడదు, మర్చిపోకూడదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి బాగా. అప్పుడు దేవుడు ఇంకా గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. చాలామంది ఏంటంటే దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతారు, హృదయంలో నుంచి దేవుడి కార్యమును తొలగించుకుంటారు. నిజంగా ఎప్పుడైతే మనం మర్చిపోకుండా, ఎప్పుడైతే దేవుడు కార్యమును మనం చూడాలనుకుంటే నిత్యము దేవుడిని మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడి కార్యం ఖచ్చితంగా జరిగేది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అయిపోయిందా? ఇప్పుడే మొదలవుతుంది. పోయిన ఆదివారం అయ్యగారు చెప్పిన 5 వాగ్దానాలు ఫాస్ట్గా చెప్పాలి. 5 వాగ్దానాలు. ఒకటి సమకూడతాయి. 2 సమృద్ధి కలిగిద్ది. 3 కృప పొందు. 4 5వది నిరీక్షణ. శాపములో నుంచి దీవెన వస్తుంది. 5వది నిరీక్షణ. హల్లెలూయా. బాగానే లోపల ముద్ర పడ్డమాట. బుక్ చూసి చెప్పలేదు ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. అంటే నిజముగా నువ్వు దేవుడి కార్యము చూసేవాడివైతే సమృద్ధి అంట. ఇంకోటి సమస్తం సమకూడి జరుగుతాయంట. 3వది కృప కలుగుతారంట. శాపం అంట దీవెనగా మార్చబడిద్దంట. 5వది నిరీక్షణ కలిగి జీవిస్తారంట. హల్లెలూయా. మరి నేనే వాక్యం చెప్పా ఆ రోజు దాని గురించేనా? ఎన్నెళ్ళు తిరిగారంట? ఎన్ని సంవత్సరాలు తిరిగారంట? అసలు ఎన్ని దినాల ప్రయాణం అంటే అది? 11 రోజుల్ని 40 సంవత్సరాలు ఎవరి వాళ్ళు తిరిగారంట? ఈ మాట చెప్పి వాక్యం కాదు, ఎవరి వాళ్ళు తిరిగారు చెప్పా. ఒక మాట చెప్పా, మిశ్రమ జనాంగం అంట. ఎవరిళ్ళు? వాళ్ళు వీళ్ళు కలిసిపోయి, అమ్మా ఏంటమ్మా మీ బాధ ఏంటి? అక్కి అప్తా అప్ప లోపల దోసేస్తా నాటకాలు ఆడేవంట. అంటే హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ మీకు నేను ఒక వాక్యము సింపుల్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఒక 3 గొడ్రాల గురించి తెలుసుకుందాం. ఎవరు వీళ్ళు? గొడ్రాలు. గొడ్రాలు మనకి తెలుసు కదా, ఎవరు? బిడ్డలు లేనివాని గొడ్రాలు అంటారు. అంటే 3 గొడ్రాళ్ళ గురించి తెలుసుకుందాము. వారి గర్భాలు ఏ విధంగా దేవుడు దీవించాడో తెలుసుకుందాం. వారి గర్భాల నుంచి వచ్చిన గనుల గురించి కూడా తెలుసుకుందాం. హల్లెలూయా. ఎవరికి తెలుసుకుందాం చెప్పండి ఫాస్ట్గా. 3 గొడ్రాల గురించి తెలుసుకుందాం. వారి గర్భాలు ఏ విధంగా దేవుడు దీవించాడో తెలుసుకుందాం. వారి గర్భాల నుంచి వచ్చిన గనుల గురించి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంట. ఏవో చెప్పండి? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఈ మాట గుర్తుపెట్టుకో. ఏంటంట? గర్భఫలము యెహోవా ఇచ్చు. చాలామంది ఈ బహుమానానికి ఇష్టం వచ్చిన పేర్లు పెడతారు. తెలుసా మీకు ఆ విషయం? ఈ బహుమానానికి ఇష్టం వచ్చిన పేర్లు పెడతారు. ఒక రోజంట మొన్న మనకు వాకింగ్ చెప్పారు కదా, 31 అప్పుడు 30 వచ్చి ఎవరైనా జాన్ వెస్లీ గారు. ఒక ఆమంట 4 సంవత్సరాలు అయిందంట గర్భం రాక. 4 సంవత్సరాలు అవుతుందంట. వినండి బాగా, వినండి. గర్భం రాక 4 సంవత్సరాలు అవుతుందంట. అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి అందంట. అయ్యగారు ప్రతి ఆదివారము ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మహాకృప వల్ల దేవుడు ఆమెను దర్శించి ఒక గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు. ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. ఇస్తే సరే బిడ్డ పుట్టింది. పుట్టగానే ఆయన అడిగాడంట, అయ్యా మా అబ్బాయికి పేరు పెట్టండి అయ్యా అన్నాడంట. అమ్మాయి వచ్చి అనగానే సరేనమ్మా ఏ పేరు పెట్టనమ్మా అన్నాడంట. ఏం పేరు పెడతావయ్యా? నీ పేరు పెట్టు అందంట. ఏ పేరు? నీ పేరే పెట్టే అందంట. ఎమ్మనేనా సరే వాళ్ళ కోరిక అడిగారు. ఆ పేరు కూడా మంచి పేరే కదని జాన్ వెస్లీ అని పెట్టిందంట. పేరు జాన్ వెస్లీ అని పెట్టిందంట. పెట్టగానే పిల్లోడుగా ఉంటాడా? పెద్దోడు అవుతాడు కదా. పెద్దోడయ్యి రోడ్ల వెంబడి తిరగడం మొదలుపెట్టాడు. రోడ్ల వెంబడి తిరుగుతూ ఉంటే ఈయన సైకిల్ తొక్కుంటే ఆడు వెళ్తున్నాడంట. వెళ్తుంటే గట్టిగా ఒరే జాన్ వెస్లీకి రారా అందంట.
ఏమెవరమ్మా ఇంత పద్ధతిగా పిలుస్తుంది అనుకున్నాడు. తీరా చూస్తే అయ్యి నిన్ను కాదయ్యా, ఈ పనికి మనల్ని పిలుస్తున్నాను అందంట. హల్లెలూయా. అంటే దేవుడిచ్చిన గర్భఫలాన్ని, దేవుడు దీవించిచ్చిన గర్భఫలాన్ని, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతూ ఇచ్చిన గర్భఫలాన్ని దేవుడు ఒక బహుమానం నీకు ఇస్తే, ఆ బహుమానానికి నువ్వు పెట్టే పేర్లు ఏంటంటే పనికిమాల పేర్లన్నీ పెడతారా? పనికిమాల పేర్లన్నీ. కానీ దేవుడు నాకు ఇచ్చాడు ఏంటంటే చెప్పండి, దేవుడు ఓ మాట చెప్పనా, ఒకళ్ళకి ఇస్తున్నారని నమ్మకం ఉంటేనే ఇస్తారా ఎవరా? నేను జ్యోతికి ఒక 1000 రూపాయలు ఇస్తున్నానంటే ఏమిస్తాను? నమ్మకం ఉంటేనే ఇస్తా. అంటే దేవుడు కూడా నమ్మకం కలిగితేనే బిడ్డలు ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఒక మాట చదవండి ఫాస్ట్గా. కీర్తన గ్రంథము 13:9 వచ్చింది. ఫాస్ట్గా కీర్తన గ్రంథము 13:9. కీర్తన గ్రంథం 13:9 త్వరగా. 13:9 సంతులేని కుమారుల 12:9 అని కూడా చూడండి ఒకసారి. సరే, సంతులేని దానిని కుమారులు గల తల్లిగా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. సంతులేని దానిని కుమారులు గల తల్లిగా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. అంటే చెప్పాలంటే దేవుడు ఏమైనా చేయగలిగిన వాడు, ఏదైనా చేయగలిగినాడు. ఇప్పుడు ముగ్గురు గొడ్రాలు అని చెప్పాను కదా. ముగ్గురు గొడ్రాల్లో మొట్టమొదటి ఆమె రాహేలు. పేరేంటి చెప్పండి? రాహేలు. రెండో ఆమె ఎవరంటే హన్నా. ఎవరేమా? హన్నా. మూడో ఆమె ఎవరంటే ఎలిజబెత్ అనుకోవచ్చు, సారా గారు. ఎలిజబెత్ అండ్ సారా గారు. హల్లెలూయా. మీకు ప్రశ్న, ఈ ఎలిజబెత్ ఎవరు? ఎలిజబెత్ ఎవరు? చెల్లి బాగా చెప్పింది. ఎవరేమా? బాప్తిస్మమిచ్చి యోహాను గారిని కనిన తల్లి. చెప్పాలంటే జకరియా భార్య. అవునా కదా? బాప్తిస్మ యోహాను తెలుసా మీకు? ఎవరైనా? యేసు ప్రభు గారికే బాప్తిస్మ ఇచ్చిన ఆయన. అవునా? ఏం తింటాడంట? చెప్పాను చాలాసార్లు. అతని ఆహారం ఏంటి? తేనె. ఏం తింటాడు? మిడతలు తింటాడంట. జ్యోతి కూడా వండిస్తే పోద్దేమో. మిడతలు, అడవి తేనె. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీరు బాగా వినండి, కొద్ది వాక్యం జాగ్రత్తగా వినండి. రాహేలు గారిది హల్లెలూయా యవ్వన కాలం. చెప్పండి ఏంటంట? యవ్వన వయస్సు. రాహేలు గారిది యవ్వన కాలం, యవ్వన వయస్సు. 2 హన్నా గారిది నడి వయస్సు కాలం, నడి వయస్సు. 3 ఎలిజబెత్తు. 2 సారా గారు. ఏ కాలం అంటే ఇది? వృద్ధాప్య కాలం, ముసలి వయస్సు. ఏ వయసు ఇది? మొట్టమొదటి ఏంటంటే రాహేలు యవ్వన కాలం, యవ్వన వయస్సు. 2 హన్నా గారు నడి వయస్సు కాలం, నడి వయస్సు. 3 ఎలిజబెత్తు సారా గారు. ఏం కాలం? వృద్ధాప్య కాలం, చెప్పాలంటే ముసలి వయస్సు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి అసాధ్యమంటూ ఏది కూడా లేదు. ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. చెప్పండి ఏంటంట? 1 దేవుడికి అసాధ్యం అన్నది ఏది లేదు. ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చాలామంది ఏంటంటే గర్భములు మూసుకుపోవడానికి కారణము, చాలామంది గర్భములు తెరవకపోవడానికి కారణం ఏమిటి అంటే, చాలామంది చాలా రకాలు అనుకుంటారు. అర్థమైందా? మీరు బాగా వినండి. మూతి మీద కొట్టేస్తా చెప్తాను. మీ అమ్మకి వీడియో కాల్ చేస్తా. ఎక్స్ట్రా చేస్తా. వెనక్కి నువ్వు 2 బకెట్. గీత అది మాట్లాడు, నువ్వు మాట్లాడ మాకు. సరే కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా.
మన జీవితాల్లో మనం చేయవలసిన పని ఏంటి అంటే దేవుడిని ఎప్పుడు స్తుతిస్తుండాలంట. మొట్టమొదటి ఏం చెప్పండి? ఆయన చేసిన చెప్పండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నామును ప్రకటన చెయ్యాలి. అవునా కదా? ఆయన కార్యములంటే జనులకు తెలియచేయాలంట. ఆయన చేసిన ఆశ్చర్య కార్యము సంభాషణ చేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ఏంటంటే గర్భము మూసుకుపోవడానికి కారణం ఏంటంటే చాలామంది చాలా రకాలు మాట్లాడతారా? మాట్లాడి ఏమంటారు చెప్పండి? అరే నీ పెళ్ళి ఎంతకాలం అయిందని అంటారా? మన పట్టణంలో చాలా తక్కువ, కానీ పల్లెటూరులో అయితే ఏ అమ్మ ఇంకా నువ్వు నీళ్లు పోసుకోలేదా అంటారా? ఎంతకాలం ఉంటావు అంటారు. అంటే పాత నిబంధన గ్రంథంలోనే మరి రాహేలు యవన వయసులో ఉంది. 2 ఎవరేమో హన్నా నడి వయసులో ఉంది. నాకు తెలిసి రాహేలు కూడా ఎంతోమంది అని ఉంటారు. మీకు చెప్పనా? మీరు జాగ్రత్త వాక్యం వినండి. రాహేలు అక్క పేరేంటి? ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నానంటే మీకు వాక్యం గుర్తుండాలని అడుగుతున్నాను నేను. రాహేలు అక్క పేరు విజయవాడ చెప్పాడు లేయా. ఇంతకు లేయాకు కలిగిన రోగం ఏంటి? ఏ రోగం ఉంది ఆమెకి? జబ్బు కళ్ళదే ఉంది వాక్యంలో. ఏం కళ్ళి అంటే కళ్ళు బాగోవు ఆమె. ఏం కళ్ళు చెప్పండి? మళ్ళీ అడుగుతా, చాలా జాగ్రత్తగానండి. ఈ రాహేలు అక్క పేరు లేయా కలిగిన రోగం ఏమిటి అంటే, రోగం కూడా కాదు, ఒక డిసీజ్ ఏంటంటే ఒక జబ్బు కళ్ళదంట. అందుకని మీరు బాగా వినండి కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినండి. రాహేలు యాకోబు ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు? త్వరగా చెప్పాలి. రాహేలు ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు? యాకోబు ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు? రాహేలుని చేసుకోవాలనుకున్నాడు. కానీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? లేయాని చేసుకున్నాడు. అవునా కదా? మీకు వచ్చిన చెప్పనా? పెళ్లి కూతురుని చేసేటప్పుడంట, పెళ్ళినప్పుడంట ఇద్దరు ముందు నుంచోబెడతారు. మీరు తెలుసా? ఎదురు నుంచోబెట్టి, నువ్వు పెళ్లి చూపులు చూసింది ఈ అమ్మాయినేనా అడుగుతారా? ఈ అమ్మాయిని సరిగ్గా చూడు, ఈ అమ్మాయినా బాగా నాశుడు బాగా తెలిసింది అనుకుంటా, ఈ అమ్మాయినా సరిగ్గా చూసావా అని అడుగుతారా? ఎందుకు ఆ ప్రశ్న వచ్చిందో మీకు తెలుసా? హల్లెలూయా. దానికి మర్మం చెప్తారు, జాగ్రత్తగానండి. ఎందుకు ఆ ప్రశ్న వచ్చింది? నువ్వేనా, ఈ అమ్మాయినా చివరారికి ముసుగు తీసే వరకు ఈ అమ్మాయా కాదా అని అడుగుతానే ఉంటాడు. ఎప్పుడైనా ముసుగు తీసిన తర్వాత ఓకే అంటాడు. హల్లెలూయా. ఎందుకు నా ప్రశ్న వచ్చింది అంటే జాగ్రత్తగా వినండి. యాకోబు గారి నుంచి ఆ ప్రశ్న మొదలైంది చెప్పాలంటే. ఎక్కడి నుంచి ఇది? యాకోబు గారు కొలువు చేసింది ఎవరి కోసం చేశాడు? రాహేలు కోసం చేశాడు. కానీ ఎవరి నుంచి పెళ్లి చేసిందంట? ఎవరి నుంచి పెళ్లి చేశాడు? లేయాని చేశాడు. హల్లెలూయా. అంటే పక్కన కూర్చోపెట్టారంట, ముసుగేస్తారంట. ఏం వేశారు? రాత్రిపూట జరిపించారంట వివాహాన్ని. ముసుగేశారంట, తాళి కట్టేశాడంట, అన్నీ తాళి కట్టేశాడు. అంటే ముసుగేసి ఒక రోజు గడిచిన తర్వాత ఏమో లేయని తెలిసిందంట. హల్లెలూయా. ఇక అందుకని ప్రతి పాస్టర్ గారు కూడా ఏమంటాడంటే, ఇంక ఈ అమ్మాయినా చూసే ఉంది, ఈ అమ్మాయినా అంటే ముసుగు తీసి పెళ్లి చేస్తున్నారు ఇప్పుడు. హల్లెలూయా. అంటే నిజముగా కొన్ని అడుగుతున్నా అంటే వాక్యంలో ఉన్నదాన్ని బట్టి బయటికి అడుగుతుంటారు. హల్లెలూయా. సరే, నేను రాహేలు ఏ కాలం ఉంది చెప్పాను? యవ్వన కాలంలో ఉంది అని చెప్పాను, యవ్వన వయసు అన్న. ఇప్పుడు లేయాది కూడా యవ్వన కాలం, యవ్వన వయసేగా. ఇద్దరికి మహా అయితే 1 సంవత్సరం తేడా, లేకపోతే 2 సంవత్సరాల తేడా. అవునా కదా? ఇప్పుడు విషయం ఏమిటి అంటే, లేయాకేమో 3 పిల్లలు పుట్టేశారు. ఎంతమంది పిల్లలు? 3 పుట్టేశారు. కానీ రాహేలకేమో గర్భం లేదు. బాధ వస్తుందా? బాధ రాదా? వస్తుందా? కానీ రాహేలు గర్భం ముయ్యబడిన కారణం ఏంటి తెలుసా మీకు? చూడండి, ఆదికాండము 29వ అధ్యాయము 31 2 కారణాలు మీకు చూపిస్తా. ఆదికాండము 29:31.
త్వరగా లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు హల్లెలూయా. ఇప్పుడు ఫ్రాంక్ ఓ మాట చెప్పనా, లేయా గర్భాన్ని నేను తెరిచాను, రాహేలు గర్భాన్ని మూసాను అంటున్నాడు దేవుడు. అక్కడ గొడ్రాలంటే ఈక్వల్ టు గర్భం ముయ్యబడింది అని అర్థం, అవునా కదా? ఎందుకంటే లేయాని పెళ్లి చేసుకున్నాడు. మీరు వాక్యం జాగ్రత్తగా గమనిస్తే ఎన్ని సంవత్సరాలు కొలువు చేశారా? ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? అవునా? లేయాని పెళ్లి చేసుకుంది ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు పెళ్లి లేయా 7 సంవత్సరాలు కొదువు చేసి రాహేల్ని పెళ్లి చేసుకోవాల్సిన యాకోబు గారు లేయాని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ తండ్రిని అసలు నువ్వు చేసిన పని ఏంటి, నేను రాహేల్ని ప్రేమిస్తే నువ్వు నాకు లేయానిచ్చి పెళ్లి చేస్తావేంటి అడిగాడా? అడగలేదా? అడిగాడు. అడగని అంటాడంట, సరేనాయ్యా ఏముంది, ఇంకో 7 సంవత్సరాలు కొదువు చేయి, నేను నీకు రాహేలిచ్చి పెళ్లి చేస్తా అన్నాడా లేదా? వాక్యం జాగ్రత్తగా అనండి. పెళ్లి చేస్తాను కానీ వెంటనే 7 సంవత్సరాలు కొలువు చేశాడు, చేయలేదా? చేశాడు. మీరు వాక్యం గమనిస్తే 7 ఎంత? 14. అంటే 7 సంవత్సరాల క్రితం వరకు రాహేల్ని 7 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నాడు. 7 సంవత్సరాల క్రితం వరకు ఎవరికి భర్త? లేయాకు భర్త. మీరు నమ్ముతారో నమ్మరు నాకు తెలియదు కానీ యాకోబు గారు లేయాని ముట్టుకోలేదంట. ఏం చేయలే? లేయాని ముట్టుకోలే. నువ్వెలా చెప్పగలుగుతున్నావు లేయాని ముట్టుకోలేదని? అంటే రాహేలుని పెళ్లి చేసుకున్న తర్వాతే లేయాకి పిల్లలు పుట్టారు. అర్థమైందా మీకు? రాహేలుని పెళ్లి చేసుకోక మునుపు యాకోబు గారికి పిల్లలు లేరు. కొన్ని మూల అంశాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు మాట్లాడుతున్నాడు. రాహేలుని పెళ్లి చేసుకున్న మునుపు లేయాకి పిల్లలు లేరు. రాహేలుని పెళ్లి చేసుకున్న తర్వాత లేయాకి పిల్లలు పుట్టారు. అంటే ఈ యాకోబు గారు ఎంత స్వార్థాన్ని చూపించాడంటే, నేను ప్రేమించింది రాహేలుని, నేను నా శరీరాన్ని పంచుకోవాల్సింది కూడా రాహేలుతోనే అనుకున్నాడు. మొట్టమొదటిగా అనుకున్నాడు కాబట్టి 7 సంవత్సరములు లేయాని ముట్టుకోలేదంట. అక్కడ రాసింది కదా, ఏం రాసింది చదవండి మళ్ళీ వచ్చినాం ఫాస్ట్గా. ఏం చదువుంది అంటే లేయాని ద్వేషిస్తూనే వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 7 సంవత్సరాలు. 7 సంవత్సరముల తర్వాత లేయా గర్భము ధరించింది, కానీ రాహేలు గర్భము ముయ్యబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అసలు రాహేలు గర్భం ముయ్యపడడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే స్వార్థమైన ప్రేమ. ఏంటి చెప్పండి? మొట్టమొదటి మాట ఏంట? స్వార్థమైన ప్రేమ. లేయా మీద పెళ్ళామేగా భార్యగా ప్రేమ చూపించకుండా 7 సంవత్సరాల తర్వాత చేసుకొని ఆ అమ్మాయి కోసం ప్రేమని చూపిస్తూ వచ్చాడు. అంటే లేయానేమో ద్వేషించాడు, రాహేలుని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మూసేశాడు గర్భాన్ని. రెండోది కారణం ఏంటంటే చూడండి ఫాస్ట్గా, ఆదికాండము 30:1-2. ఫాస్ట్గా ఆదికాండం 30:1-2. అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, నన్ను చంపు. ఏమన్నాడంట? నేను చచ్చిపోతా. ఒకటి నువ్వు నా గర్భఫలమి, లేదంటే నేను చచ్చిపోతా. చాలామందికి తేలికైన మాటని చెప్పనా, చచ్చిపోతా. బాగా చెప్తున్నారు. హల్లెలూయా. చెప్పండి ఏంటంటే తేలికైన మాట. ఒక విషయం చెప్పనా, చచ్చిపోవడం వల్ల పక్కనోడికి ఎదుటికి నష్టమే ఉండదు. ఎవడికి నష్టం? ఎవడు చచ్చిపోదనుకుంటున్నాడు వాడికే నష్టం. దేవుడిచ్చిన కాల పరిమితి, దేవుడిచ్చిన సంవత్సరాలు, దేవునికి ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడో దాని ప్రకారం నువ్వు జీవించడానికి భూమి మీదకి వచ్చావు. అంతేగాని ఒక సమస్య కలిగిందని, శ్రమ కలిగిందని, కష్టం కలిగిందని, బాధ కలిగిందని, వేదన కలిగిందని, లేనిపోయిన సమస్యలు నా మీదకి వస్తున్నాయని చచ్చిపోదాం అనుకుంటే అది నీ పిచ్చితనము, వెర్రితనం. అవునా కదా? చచ్చిపోయి నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఎదుటి వాడిని చంపితే నరహత్య ఎలాగయ్యిద్దు, నిన్ను నువ్వు చంపుకుని నరహత్య అయిపోద్దంట. నరహత్యలు పరలోక రాజ్యం చేరాలని దేవుడు చెప్పేశాడు. చెప్పాడు చెప్పలేదా?
చెప్పాడు. నువ్వు ఒకవేళ చచ్చిపోతే ఉరి వేసుకొనో దూకేసో ఏదో చేసుకొని చచ్చిపోవాలనుకుంటే నువ్వు నరకానికే పోతావు కానీ పరలోకానికి పోవు. దేవుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడో అన్ని సంవత్సరాలు బ్రతకాల్సిందే భూమి మీద అంటాడు కదా. నా ప్రేమ నుంచి నిన్ను ఏది ఎడబాపకూడదయ్యా. చూడండి, మనం చదువుకున్నాం కదా, రోమపత్రిక 8వ అధ్యాయము 35 వచనం. ఫాస్ట్గా రోమపత్రిక 8వ అధ్యాయం 35 వచనం. రోమా 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? మొట్టమొదటి మాట, శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైనను. చూడండి, ఈ ఎన్ని 6 అనుకుంటా. మొట్టమొదటి చెప్పండి, శ్రమ. 2 7 మొట్ట శ్రమ, 2 బాధ, 3 హింస, 4 కరువు, 5 వస్త్రహీనత, 6 ఉపద్రవము, 7 ఖడ్గం. హల్లెలూయా. మీకు చెప్పనా, 7 దినాల్లో దేవుడు సంపూర్తి చేశాడు సృష్టిని. అవునా? హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారు 7 సార్లు ప్రార్థన చేశాడు. అంటే ప్రతి విషయంలో కూడా వినండి, ప్రతి విషయంలో కూడా ఏదైనా సరే, కరువైన, శ్రమ అయిన, బాధ అయిన, హింస అయిన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, ఖడ్గమైన, ఏదైనా సరే దేవుడి ప్రేమలో నుంచి నిన్ను ఏది కూడా ఎడబాపకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? ఇక్కడ చూస్తే రాహేలు గారి గర్భం ముయ్యబడిన కారణం ఏంటంటే, ఒకటి కారణం స్వార్థమైన ప్రేమ. 2వ కారణం అసూయ. ఎవరికి? అసూయ. మొట్టమొదటి కారణం ఏంటంట? స్వార్థమైన ప్రేమ. 2 అసూయ కారణం. అవునా కదా? నిజంగా ఆమె గర్భం ముయ్యబడిన కారణం అయ్యే. ఎవరు చూపించారు స్వార్థమైన ప్రేమ? యాకోబు. అంటే భర్త చూపించిన దాన్ని బట్టి భార్య గర్భం ముయ్యబడింది. హల్లెలూయా. 2 అసూయ. అరే, నా అక్కకి పిల్లలు పుట్టేస్తున్నారు, 3 పుట్టేశారు, నా గర్భం ఇంకా తెరవలే దేవుడు. ఇదిగో యాకోబు, నువ్వు నాకు గర్భఫలం ఇస్తావా, నేను చచ్చిపోనా? దానికి ఏమంటాడు తెలుసా? కింద చదవనా వచనం బాగుండేది. దానికి ఏమన్నాడు? చదవను. 2వ వచనం. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్న. హల్లెలూయా. అమ్మా, చెప్పాలంటే యాకోబు గారంట నయమాన్ దగ్గర ఎవరు వేశారంట? కుష్ఠరోగి వెళ్ళాడు కదా. ఎక్కడికి వెళ్ళి చెప్పండి? సిరియా దేశాన్ని ఉంచి నయమాన్ వచ్చాడు. వచ్చి ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఎలాగని ఏమన్నాడు? చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడునా అన్నాడు. అనలేదా? అన్నాడు. అనేసి వస్త్రాన్ని చింపేసుకున్నాడు. కుష్ఠరోగాన్ని మనపడి నేను దేవుడినా అన్నాడు. అన్నదా? ఇప్పుడు యాకోబు ఏమన్నాట? గర్భఫలం ఇవ్వడానికి తీసడానికి నేను దేవుడినా అనాల్సింది. అనుకోని ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీ బిడ్డకి ప్రతిగా నేనున్నానుగా. అవునా కదా? కోపంలో చాలామంది చాలా మాట్లాడతారు. కానీ యాకోబు అన్నాడంట, మీకు విషయం చెప్పిన, యాకోబు కోపం వచ్చిందా లేదా? చదివావా? ఏం చదివాడంట? యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అని రాసింది వాక్యం. అంటున్నాడంట, ఇదిగో అమ్మ, నీ గర్భం లేకపోతే పోయిందమ్మా, నేను ఉన్నానుగా నీకు ప్రతిగా అంటాడం లేదా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎప్పుడైతేనంట రాహేలు ఆ స్వార్థమైన ప్రేమను యాకోబు గారు ఇద్దరు విడిచిపెట్టేసి, అసూని విడిచిపెట్టేసి ఈ 2 విడిచి ఎప్పుడైతే ప్రార్థన చేశారోనంట, అప్పుడు దేవుడు వారి మనవి విన్నాడంట. చెప్పండి, అప్పుడు దేవుడు. చదవండి ఫాస్ట్గా. ఆదికాండం 30వ అధ్యాయము 22వ వచనం. ఫాస్ట్గా ఆదికాండము 30వ అధ్యాయము 22వ వచనం.
దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భాన్ని హల్లెలూయా హల్లెలూయా ఆదికాండం 30:22 ఏమన్నాడంట? రాహేలు మనవి దేవుడు విని ఆమె గర్భాన్ని తెరిచి. ఎప్పుడు తెరిచాడు చెప్పన? స్వార్థమైన ప్రేమను విడిచిపెట్టినప్పుడు. 2 అసూయను విడిచిపెట్టాం. ఇదిగో మన జీవితాల్లో కూడా మనము కూడా స్వార్థంగా ఏమైనా ఆలోచిస్తున్నామేమో, స్వార్థంగా ఏమైనా ప్రవర్తిస్తున్నాము. ఆ స్వార్థాన్ని నువ్వేం చేయాలంటే నిస్వార్థంగా మార్చుకోవాలంట. చెప్పండి ఏంటంట? స్వార్థాన్ని నిస్వార్థంగా మార్చుకొని ప్రార్థన చెయ్యగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ మనవి కూడా వింటాడు. హల్లెలూయా. ఆ మనవి దేవుడు ఆలకించాడంట. ఇదిగో ఆలకించి, ఇందాక చెప్పాను కదా, 3 వచనాలు చెప్పాను మీకు. మొట్టమొదటి మాట ఏంటంట? 3 గొడ్రాల గురించి తెలుసుకుందాం. నేను 2ది ఏం చెప్పానంట? వారి గర్భాలు ఏ విధంగా దేవుడు దీవించాడో తెలుసుకుందాం అనుకున్నాం. 3దిగా ఏం చెప్పానంటే వారి గర్భం నుంచి వచ్చిన గనుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు రాహేలు గర్భం నుంచి వచ్చిన గనుడు ఎవడో తెలుసా మీకు? అంతకై మొట్టమొదటి ఎవరో తెలుసా? ఎవరంట? మీకు వచ్చిన క్లూ ఇస్తా. ఐగుప్తి దేశానికి ప్రధానమంత్రి అయ్యాడంట. చెప్పగలరా? హల్లెలూయా. ఎవరైనా బానిసగా వెళ్ళాడు, రాజుతో సమానం అయ్యాడు. చెప్పండి ఏంటంటే బానిసగా రాజుతో సమానము అయ్యాడు. యోసేపు అండ్ వాళ్ళ తమ్ముడు బెన్యామీను. అవునా కదా? 2 మామూలు కాదు. ఈ బెన్యామీను గోత్రపు వాడే అపోస్తులైన పౌలు గారు. ఎవరైనా పౌలు గారు. ఇంకో మాట చెప్పనా? మనకి పాత నిబంధన గ్రంథంలో సౌలు ఎదురవుతాడు దావీదుకు ముందు. తెలుసా మీకు? సౌలు గారు. ఈ సౌలు కూడా బెన్యామీను గోత్రానికి చెందినవాడే. చెప్పాలంటే అపోస్తుల కార్యాలు కనబడుతున్న పౌలు గారు కూడా బెన్యామీను గోత్రానికి చెందినవాడే. హల్లెలూయా హల్లెలూయా. అంటే నిజముగా మన జీవితాల్లో దేవుడి కృప కావాలి, పొందుకోవాలంటే స్వార్థాన్ని విడిచిపెట్టి, అసూయని విడిచిపెట్టి నిజంగా తగ్గించుకొని దేవుడి సన్నిధిని ఎప్పుడైతే ఉంటావో దేవుడు నేను హెచ్చిస్తాడంట. అవునా కదా? పౌలు గారు మామూలు వ్యక్తి తెలుసా మీకు? నడికట్టు తీసుకెళ్ళి వేస్తే స్వస్థతలు వచ్చినాయి అంట. నడికట్టు, చేతికి గొట్టలంట, నడికట్లు మీదేయగానే స్వస్థత. ఇప్పుడు వచ్చిన మాయాలు గవి దేవుడి మహాకృప. పేతురుకు నడుచుకుంటూ వెళ్తానే స్వస్థత, నిలబడగానే స్వస్థత వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి పౌలు గారు ఏమన్నాడు తెలుసా? పాపులలో ప్రధాన పాపి నేను అన్నాడు. ఏమన్నా చెప్పండి? పాపులలో 2 అన్నాడు. నేను దేవుడికి చెందిన ఒక ఖైదీని అన్నాడు. ఒక ఖైదీని అన్నాడు. 3ది అంటున్నాడు, నేను నా యందు నాకు ఏ దోషము కానరాదు, కానీ నీతిమంతుడికి ఎంచబడను అన్నాడు. హల్లెలూయా. తగ్గింపులోని హెచ్చింపు ఉంది. చెప్పండి ఏంటంట? దేవుడు హెచ్చిస్తాడు, మనుషులు కాదు. మనుషులు హెచ్చిస్తే 1-2 రోజులు పోద్ది, పక్క వెళ్ళిపోద్ది. దేవుడి శాశ్వత కాలం నీతోనే ఉండిద్ది, నీలోనే ఉండిద్ది. చెప్పండి ఏంటంట? నీతోనే ఉండిద్ది, నీలో ఉండిద్ది. హల్లెలూయా హల్లెలూయా. 2 ఆమె ఎవరంటే హన్నా గారి. కూడా చిన్నగా ఫాస్ట్గా చూసి ముగించేద్దాము. హన్నా గారి గర్భం మొయ్యబడని కారణం. చెప్పండి ఏంటంట? హన్నా గారి. ఇప్పుడు హన్నా గారి భర్త పేరు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. పెనిన్నా ఎవరు చూడండి? హన్నా, పెనిన్నా ఇద్దరు ఎవరు ఏమవుతారు? సరే ఓకే. చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథం. మీరే చెప్పండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఓకే, మనకి నోరు తిరగదులేగా. ఇంకోటి చెప్పు. పట్టణం ఒకడు ఉండేను, అతని పేరు ఎల్కానా. అతడు
హల్లెలూయా. ఇప్పుడు భర్త పేరేంటంట? భర్త పేరేంటి? ఎల్కానా. మీరు చదవండి. భర్త పేరు ఎల్కానా. అతడి ఇద్దరు భార్య పేరు, మొట్టమొదటి భార్య పేరు ఏంటంట? రెండో భార్య పేరు పెనిన్నా. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటి? మొదటి భార్య ఎవరు ఎంతకి ఇద్దరులో? రెండో భార్య ఎక్కడ రాస్తుంది? రెండో దాంట్లో ఉంది, రెండో దాని పేరు రాస్తుంది. హల్లెలూయా. అంటే హన్నా గర్భము దేవుడు ముయ్యడానికి కారణం ఏమిటి అంటే, హన్నా ప్రార్థన సరిగ్గా చేయట్లేదా? విశ్వాసం సరిగ్గా ఉంచట్లేదా? పెనిన్నా బాబు ప్రార్థన చేసేదా? హన్నా బాబు ప్రార్థన చేసేదా? చెప్పాలి. హన్నా ప్రార్థన, పెనిన్నా ప్రార్థన? హన్నా బాబు ప్రార్థన చేస్తుంది. మరి హన్నా బాగా ప్రార్థన చేస్తా హన్నా గర్భం తెరవకుండా దేవుడు పెనిన్నా గర్భం తెరవడం ఏంటి? పెనిన్నా పిల్లలు పుట్టడం ఏంటి? అసలు ప్రార్థన చేసే స్త్రీ గర్భాన్ని దేవుడు తెరవాలి కదా, మరి పెనిన్నా గర్భాన్ని దేవుడిని తెరిచాడు అసలు అంటే? ప్రతి దానికి ఒక ప్రశ్న ఉంటుంది, సమాధానం కూడా ఉంటుంది. అంటే దేవుడు మహిమగల కార్యము చేయడానికి, గొప్ప కార్యము చేయడానికి తగిన సమయము కొరకు ఆమె గర్భాన్ని దేవుడు మూసి ఉంచాడు. అవునా కదా? తగిన సమయం కొరకు. నిజంగా కొన్ని సంవత్సరాల క్రితమే హన్నా గారి గర్భం తెరుచుంటే సమయలు లాంటి గొప్ప ప్రవక్త పుట్టేవాడు కాదేమో. సమయలు లాంటి గొప్ప ప్రవక్త పుట్టేవాడు కాదేమో. న్యాయాధిపతి అంట, యాజకుడు అంట, దీర్ఘదర్శి అంట, ప్రవక్త అంట, ఇలాంటి గొప్ప పేర్లు కలిగిన వ్యక్తి పుట్టేవాడు కాదేమో. అప్పుడుదా హన్నా ప్రార్థన మామూలు విశ్వాసులు ప్రార్థించిందేమో. పరిపూర్ణమైన ప్రార్థన కొరకు, పరిపూర్ణ ప్రార్థన చేయడం కొరకు ఆమె గర్భాన్ని దేవుడు మూసాడేమో. ప్రశ్నలు అనేకం ఉన్న సమాధానం ఒకటే, ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప న్యాయాధిపతిని ఇవ్వడానికి, గొప్ప యాజకుడిని ఇవ్వడానికి దేవుడు గొప్ప కార్యము చేయడం గర్భాన్ని దేవుడు మూసించాడు. హల్లెలూయా. ఇక్కడ ఆమె తప్పు పొరపాట్లు ఏమీ లేవు. ఇక్కడ చెప్పాలంటే బలహీనమైన ప్రార్థనని బలమైన ప్రార్థనగా దేవుడు మార్చాడు. ఏంటి చెప్పండి? బలహీనమైన ప్రార్థనని బలము కలిగిన ప్రార్థనగా దేవుడు మార్చగలిగాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే జాగ్రత్తగానండి, ఆ మందిరంలోకి, షిలోహున్న మందిరానికి హన్నా వెళ్ళడం ఫస్ట్ టైం కాదు. ఇది మొట్టమొదటి రోజు కాదు వెళ్ళింది. ఎన్నోసార్లు మందిరానికి వెళ్ళింది. అంతగా ప్రార్థన చేయడం అది మొదటిసారి ఏమో. అర్థమైంది మీకు వాక్యం? ఎన్నోసార్లు ప్రార్థనకి వెళ్ళింది. నామకార్థ భక్తి నీ జీవితంలో కార్యం చేయనివ్వదు. నామకార్థ విశ్వాసం నీ జీవితంలో కార్యాలు జరగనివ్వదు. పరిపూర్ణమైన భక్తి, శక్తివంతమైన భక్తిని ఎప్పుడు నువ్వు చేయగలుగుతావో ఖచ్చితంగా కృప వస్తుంది. అవునా కదా? చూడండి, ఏడుపు కూడా ఆగిపోయి అంట మూలుగులు మొదలుపెట్టినాయి అంట. ఏంటంట? ఏడుపు ఆగిపోయి మూలుగులు వచ్చినాయంట లోపల నుంచి బయటకి. చూసినోడు అంటున్నారంట తాగొచ్చిందేమో. ఏమన్నారంట? తాగొచ్చిందేమో. అవునా కదా? హల్లెలూయా. నిజంగా దేవుడితో కొన్ని బాధలు మనం పంచుకునేటప్పుడంట మాటలు రావంట బయటికి. వస్తాయా? అవునా కదా? మాటలు కన్నీళ్ళు వస్తానే ఉంటాయి. ఆ మూలుగులు, ఆ వేదన భరించినట్టుకు భారం తెలిసిద్ది. అవునా? నువ్వు భరిస్తుంటే నీకు భారం ఏంటో తెలిసిద్ది. ఇంత కదరా అన్నవాడు తక్కువ ఉంటాడు. మనం మోస్తూ ఉంటే అమ్మో ఇంత ఉంది ఏంట్రా అనిపిస్తుంది. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే గర్భం ముయ్యబడిన కారణం ఏంటి? దేవుడి కార్యము జరగడానికి. చెప్పాలంటే వాస్తవం చెప్పనా, ఏ బలమైన ప్రార్థన చేసిందో అటువంటి బలమైన ప్రార్థన కలిగిన సైనికుడు పుట్టాడంట. హల్లెలూయా. చెప్పాలంటే సమూయేలు గారికి ఇంకో పేరు ఏంటంటే ప్రార్థనా వీరుడు. ఏం పేరంటే ఇది? ఎన్ని పేర్లు చెప్పండి? మొత్తం 6 పేర్లు. మొట్టమొదటి మాట యాజకుడు, 2 ప్రవక్త, 3 యాజకుడు, ప్రవక్త, న్యాయాధిపతి, 4 దీర్ఘదర్శి, 5 ప్రార్థనా వీరుడు. అంటే 5 మంది పేర్లు ఉన్నాయి ఆయనకి. హల్లెలూయా. ఎందుకు ఈ పేర్లు వచ్చినాయి అంటే,
సమూయేలు చెప్పిన ఏ మాట కూడా తప్పిపోలేదంట. అర్థం మీకు? ఏ మాట జరగకుండా ఆగిపోవాలి, ప్రతి మాట జరిగింది. అలాంటి బిడ్డను దేవుడు హన్నా గారి గర్భాన ఇచ్చాడు. హల్లెలూయా. ఏమో దేవుడు నీ చేతను గొప్ప కార్యం చేయమంటున్నాడేమో, చేయబోతున్నాడేమో, ఏమో నీ గర్భాన్ని దేవుడు ఏ విధంగా దీవించబోతున్నాడేమో. అవునా కదా? చూడండి, ఎప్పుడైతే సమూయేలు గర్భము, ఎప్పుడైతే హన్నా గారి గర్భం తెరిచిన తర్వాత దేవుడు సమూయేలు గారు నిబంధన చేసుకోలేదా? నీ సేవకి ఇచ్చేది లేదా? ఎంతమంది పిల్లలు పుట్టారు? ఎంతమంది పిల్లలు పుట్టారు హన్నా గారికి? 3 అమ్మాయిలంట, 2 అబ్బాయిలంట. 5 మంది పిల్లలు పుట్టారంట హన్నా గారికి. హల్లెలూయా. చెప్పలేని సమూయేలు గారితో కలిపి 6 మంది. గొడ్రాలు అనిపించుకున్న ఆమె పెనిన్న ఎన్నో బాధలు పెట్టింది. అంటే చేతి దెబ్బ కంటే నోటి మాట పొదునైందంట. అవునా కదా? చేతి దెబ్బ కంటే నోటి మాట పొదున దూసుకుపోతుంట లోపలికి. అంటే ఎన్నో బాధలు, ఎంతో నరకం. అవునా కదా? సంతులేని దానిని కుమారులు గల తల్లిగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు మన దేవుడు. అసలు 3వ ఆమె ఎవరంట? 3వ ఎలిజబెత్ సారా గారి గురించి చెప్పి ముగిచ్చేద్దాం ఫాస్ట్గా. ఈ ఎలిజబెత్ ఎన్ని సంవత్సరాలు అంటే వృద్ధాప్యం, సారా గారు వృద్ధాప్యం. దేనివల్ల ఆ గర్భాల వాళ్ళు మూయబడ్డాయి అంటే ఒకసారి అడుగుతున్నారంట. ఒకసారి యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పుట్టి గుడ్డివాడైన యవ్వనుడు, చెప్పండి, నేను పుట్టి గుడ్డివాడైన శిష్యుడు, అయ్యా ఈ గురుడితనం ఎలా వచ్చింది? వీడమ్మ పాపం చేసిందా, వీడి నాన్న పాపం చేశాడా అంటే, పాపం కాదు, దేవుడి మహిమ వీడి చేత ప్రత్యక్షపడటం కొరకు ఇంతకాలం వీడి గుడ్డివాడిగా ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి గర్భములు మొయ్యబడి దేవుడు మహిమ కొరకు తెరబడ్డాయి. అవునా కదా? చరిత్ర ఆయన ఒక మాట అంటాడు, ఒక్క మాట ముగిచింది. ఫస్ట్ చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము. యోహాను సువార్త 9వ అధ్యాయం ఫస్ట్ తీయాలి. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. ఫాస్ట్గా. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను ఆయన మనవి ఆలకించదండి. హల్లెలూయా, హల్లెలూయా. అరే పుట్టి గుడ్డివాడిన కన్నులు తెరచబడినట్లు ఈ లోకలు ఇంతవరకు తెలియదని ఆయన దేవుడు తెరిచాడు రా బాబు అని చెప్పగలిగినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు, ఎలాంటివైనా మార్చగలిగిన దేవుడు, ఏమైనా చేయగలిగిన దేవుడు అని. హల్లెలూయా. అది యవన వయసు అయినా, నడి వయసు అయినా, వృద్ధాప్య వయసు అయినా, ఏ వయసు అయినా సరే దేవుడు గర్భము తెరవగలడని ధర్మశాస్త్ర గ్రంథము నిరూపించింది. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా స్వార్థమును విడిచిపెట్టి నిస్వార్థంతో జీవిస్తూ నిజముగా మనము దేవుడి కొరకు ప్రార్థించే వారవి దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో కూడా చూడగలుగుతాం. ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. చెప్పాను, వారి గర్భం నుంచి గనుడు వచ్చాడు అన్నాను. మొట్టమొదటి గనుడి పేరు చెప్పండి, యేసేపు గారు. 2వ గనుడు ఎవడు? సమూయేలు. 3వ గనుడు ఎవడు? అంతకీ 3వడు ఇస్సాకు. ఎవరైనా? ఇస్సాకు. 4 అసలు ఇస్సాకు అంటే ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదేనంట. ఏ తోవినా ఆశీర్వాదమే, ఎటు నడిచినా ఆశీర్వాదమే. శత్రువులు అంటున్నారంట, ఇదిగో నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, మీ కళ్ళారా చూసామంటున్నారంట వాళ్ళు వచ్చి. ఎటు తిరిగినా ఆశీర్వాదం. ఇంతకీ ఎలిజబెత్ గడుపున ఎవరు వచ్చాడు? బాప్తిస్మ యోహాను. ఎంత ధైర్యంగా తెలుసా? రాజు దగ్గరికి అంటాడంట, ఇదిగో నీ తమ్ముడు భార్యతో నువ్వు తప్పు చేస్తున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అంటే ఉన్నదన్నట్టు మాట్లాడాడు. అటువంటి కృప, అటువంటి దీవెన, ఆశీర్వాదం. అసలు గొడ్రాలరా వీళ్ళు, ఇలా గర్భం రాదురా
అని చెప్పిన ప్రతి ఒక్కడి నోటి మీద ఏళ్ళు పడేలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా. నిజంగా మన జీవితంలో దేవుని ఆశీర్వాదం కృప దేవుని పొందాలంటే మనము కూడా దేవుని కృప కొరకు, దేవుడి మహిమ కొరకు, దేవుడి ప్రసన్నత కొరకు కనిపెట్టుకొని, తగ్గించుకొని, స్వార్థాన్ని విడిచిపెట్టి నిస్వార్థమైన ప్రేమతో ప్రేమిస్తూ ప్రార్థన చేయగలిగి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు వాటిని స్థిరపరిచి బలపరిచి మన జీవితంలో కార్యములు జరుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన ప్రభువా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, బలవంతుడా, కృప కలిగిన వాడా, దీవెని కలిగిన వాడా, ఆశీర్వాదం ఇచ్చేవాడా, నీకు స్తోత్రము నాయన. కృపతో నడిపించిన బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ వాక్యం మా హృదయాల్లో ముద్ర వేసి భద్రము చేయమని, కృప చూపించమని, సహాయము చేయమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని నాజరుడి యేసయ్య నామములో చిన్ని ప్రార్థన మనవి అడిగి పొందుకున్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కానులు పాటు పాడుకుందాం. ఎందుకు నన్ను లేనిపిస్తావు?